నమస్తే అందరికీ, నేను భార్గవ్. నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి 17,000 గజాల భూమిపై రేవంత్ రెడ్డి కన్నుబడి అక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని పంపించి మొత్తం ఒకసారి చూసిరా ఎట్లుందో, మనకి పనికొస్తుందో లేదో అని చెప్పి చూసి వచ్చిన తర్వాత రంగనాథ్ చెప్తుంటాడు, ఇక బయట చెప్తుంటాడు, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దీన్ని ఊడగొట్టాలని చెప్పి. టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తం ఏంటంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేది ఉందా ఇక్కడ. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఇది మొత్తం అక్రమ కట్టడంగా ఉంది అని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి లైను. మరి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏమైనా కొత్త కట్టిర్రా? గత గవర్నమెంట్లో గతంలో ఎప్పుడో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అవి. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది నక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్. ఇది ద పార్క్ హోటల్. ఇది ద పార్క్ హోటల్. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఈ రైల్వే స్టేషన్ లేపేయాలి కదా. ఎఫ్టీఎల్ పరిధిలో ఈ రైల్వే స్టేషన్ కూడా ఉంది కదా మరి నక్లెస్ రోడ్లో. తర్వాత ద పార్క్ హోటల్ ఉంది కదా. వీటన్నిటి తర్వాతనే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఉంది కదా. మరి వీటన్నిటిని లేపేస్తారా? ఇప్పుడు రైల్వే ట్రాక్ని తవ్వుకొని లేపుకొని తీసుకుపోతారా? ఈ పార్క్ హోటల్ని లేపేస్తారా? ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది మొత్తం బిఎస్ మక్తా. దీంట్లో కొన్ని వందల మంది ఫ్యామిలీలు బతుకుతున్నాయి, కొన్ని వేల మంది కుటుంబాలు ఈ బిఎస్ మక్తలో బతుకుతున్నాయి. మరి ఇది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా, దీన్ని లేపేస్తారా? ఇది మొత్తం ఎఫ్టీఎలే కదా, మరి లేపేస్తారా దాన్ని? వీళ్ళ బతుకులన్నీ ఆగం చేస్తారా ఇప్పుడు? బిఎస్ మక్తాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇంకోటి, నక్లెస్ రోడ్ పక్కనే సెక్రటేరియట్ ఉంటుంది కదా. సెక్రటేరియట్ కూడా మరి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటుంది కదా. సెక్రటేరియట్ని లేపేస్తారా? చెప్పండి. రైల్వే స్టేషన్ లేపేస్తారా? వాకింగ్ ట్రాక్ ఉంటుంది పక్కన, సైక్లింగ్కి సంబంధించింది వాకింగ్ ట్రాక్ ఉంటుంది, దాన్ని కూడా లేపేస్తారా? అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది కదా. మరి సెక్రటేరియట్ మెయిన్ కదా, కొన్ని వందల కోట్లు పెట్టి నిర్మించారు కదా, అట్టహాసంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఏ రాష్ట్రంలోనే ఉందా? దాన్ని లేపేస్తారా? ప్రసాద్ ఐమాక్స్ తెలుసు కదా మీకు. ప్రసాద్ ఐమాక్స్ నక్లెస్ రోడ్కి ఎంత 100 మీటర్ల దూరం కూడా ఉండదు అది. ప్రసాద్ ఐమాక్స్ని లేపేస్తారా? మరి బీఆర్కే భవన్ ఉంటుంది సెక్రటేరియట్ పక్కన, బీఆర్కే భవన్ని లేపేస్తారా? మీరు ఎఫ్టీఎల్ అని చెప్తున్నటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ అంటున్నారో వాటికంటే ముందు వీటన్నిటిని లేపేయాలి ఫస్ట్, మీరు చెప్పే లైన్ ప్రకారం. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడో వెనకాల ఉంటుంది, వీటన్ని ఫస్ట్ ముందు ఇవి ఉంటాయి. సో మనకి ఏమర్థమవుతుందంటే దీన్ని బట్టి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే వ్యక్తి గతంలో జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు. నన్నే జైలుకు పంపిస్తావా అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రదీప్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి కనబడ్డది. ఇక్కడ పలానా ప్రదీప్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆయన ఇబ్బంది పెట్టవచ్చు మనం అని చెప్పి రేవంత్ రెడ్డి హైడ్రా రంగనాథ్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని స్కెచ్ చేస్తారు. ఆ 17,000 భూమి మీద 17,000 గజాల మీద ఈరోజు కన్నుపడ్డది. రంగనాథ్ పోయి స్కార్పియోలు వేసుకొని మొత్తం రౌండప్ చేసి టూ అని కూడా తిరుగుతాడు. ఇది ఎఫ్టీఎల్లో ఉంది, దీన్ని కూలగొట్టాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. టోటల్గా ఏంటంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ని భయపెట్టాలి, బెదిరించాలి, ఆ భూమిని గుంజుకోవాలనే ప్లాన్లో రేవంత్ రెడ్డి హైడ్రా రంగనాథ్ ఉన్నాడు. పర్సనల్ ఖర్చు పెట్టుకునే ఇది చేస్తున్నాడు, వేరేదేం లేదు ఇక్కడ. ప్రసాద్ ఐమాక్స్ ఇటు పోతే లోయర్ ట్యాంక్ బండ్ కిందికి పోతే ఇందిరా పార్క్ కూడా ఉంది, ఇందిరా పార్క్ కూడా లేపేస్తారా? మరి ఇవన్నీ మీరు చెప్పే అన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, ఇది ఒక్కటే లేదు. ఇది నాట్ ఇన్ ఎఫ్టీఎల్, ఇది కూడా ఎఫ్టీఎల్ కాదు. మీరు చెప్పే లెక్క ప్రకారం ఎఫ్టీఎల్లోనే ఉంటే మరి ఇవన్నీ పోవాలి, నేను చెప్పిన లిస్ట్ అంతా పోవాలి. ఇప్పుడు మీకు దమ్ముంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు మూసీలో కట్టిండు, మూసీలో కట్టి శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పేరుతో కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసినాడు. ఇదే శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్లో మూసీలో కట్టినటువంటి విల్లాస్లో విల్లా నెంబర్ 24 ఎవరిల్లు? లగ్జరీ విల్లా. అది ఎవరి? రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి విల్లా కాదు అది. ఇదే శ్రీ ఆదిత్య వాడు రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డికి విల్లా నెంబర్ 24 ఇవ్వలేదా? మరి అది ఎఫ్టీఎల్లో లేదా? దాన్ని కూలగొడతావా రంగనాథ్ పోయి? అంటే పేదోడికి ఒక రూలు, పెద్దోడికి ఒక రూలా? రేవంత్ రెడ్డి బ్రదర్ దుర్గం చెరువులో ఎఫ్టీఎల్లో ఇల్లు ఉంది కదా, మరి దాన్ని కూలగొట్టురా? సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? పర్సనల్గా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మీద మనోడు కన్నుపడ్డది. గతంలో జైలుకు పంపించిండు, కేసు పెట్టినా మీద అని చెప్పి కన్నుబడి ప్రదీప్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, అదే ప్లాన్ తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు 900 గజాల్లో ఉన్నటువంటి ఈ శ్రీ ఆదిత్య
కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో శ్రీ ఆదిత్యలో 900 గజాల్లో ఒక లగ్జరీ విల్లా, అది మామూలుగా ఉంటుంది విల్లా. ఆ విల్లాలో మరి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డికి ఎవరు ఇచ్చారు? అది ఆదిత్య వాడు ఇవ్వలేదా? అంటే మూసీలా ఎఫ్టీఎల్లా నీ తమ్ముడు నీ అన్న మీరందరూ ఉండొచ్చు, ఏం కాదు. వేరే వాడు ఎవడన్నా ఉంటే వచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టాలి. ఇదే కదా మీ చిట్టా మొత్తం లెక్కేస్తున్నారు ప్రజలు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పనా? చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. హైడ్రా చేస్తున్నటువంటి విధ్వంసం ఎట్లుందంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద 100% ఎఫెక్ట్ పడుతుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది జిహెచ్ఎంసీలో. ఫైట్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది 100%. మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రా విధ్వంసం వల్ల. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనికి బాధ్యుడవుతాడు. మీకు తర్వాత తెలుస్తుంది, ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. 2028 ఎన్నికల్లో కూడా ఈ హైడ్రా దెబ్బ 100% పడుతుంది. రాసి పెట్టుకోండి మీరు.